డబ్బుల గురించి మనకు సాధారణంగా చెప్పే విషయాలకు ఇది పూర్తిగా రివర్స్. ఏంటంటే మనం చాలా బాధ్యతగా ఫీలయ్యే పొదుపు అలవాట్లున్నాయి కదా, అవి నిజానికి మనల్ని ధనవంతులుగా చేయకపోవచ్చు. అవును, మీరు విన్నది కరెక్టే. సరే, దీని గురించి వివరంగా చూద్దాం. మనలో చాలామంది ఇలాంటివి చేస్తూనే ఉంటాం. స్విగ్గీలో ఆర్డర్ పెట్టే ముందు ప్రోమో కోడ్ కోసం ఓ 10 నిమిషాలు వెతకడం, లేదంటే ఆటోకి ఓ 40 రూపాయలు మిగులుతాయని ఎండలో కిలోమీటర్ దూరం నడవడం, ఎవరో చెప్పారు గదా అని ఒక కాఫీ తాగితే రిటైర్మెంట్ డబ్బులు మాయమైపోతాయని చిన్న చిన్న ఆనందాలను కూడా వదులుకుంటాం. ఇదంతా చూడ్డానికి చాలా బాధ్యతాయుతంగా అనిపిస్తుంది. కాని ఇక్కడొక కఠినమైన నిజమేంటంటే, ఇలా చేయడం వల్ల మనం సంపదను నిర్మించట్లేదు, మనం పేదరికాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు, కాని మన ఆర్థిక ఆలోచనా విధానాన్ని మార్చేసే నిజమిది. అదెలాగో చూద్దాం. సరే, ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం. పర్సనల్ ఫైనాన్స్లో మనల్ని బాగా నమ్మించే ఒక పెద్ద అపోహను బద్దలు కొడదాం. అదే లాటే ఫ్యాక్టర్. ఈ నంబర్ చూడండి, 2.6 కోట్లు. ఈ లాటే ఫ్యాక్టర్ లెక్కలు ఇలాగే ఉంటాయి. రోజూ ఒక 250 రూపాయల కాఫీ మానేస్తే నెలకు 7,500 రూపాయలు మిగులుతాయి. ఆ డబ్బుని ఓ 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే 12% రాబడితో ఏకంగా 2.6 కోట్లు వస్తాయని చెబుతారు. వినటానికి చాలా బావుంది గదా. కాని ఇక్కడే అస్సలు సమస్య ఉంది. స్ప్రెడ్షీట్లో ఈ లెక్కలు భలే ఉంటాయి, కాని నిజ జీవితానికి ఇవి అస్సలు సెట్ అవ్వవు. ఎందుకంటే అవి మనుషుల సైకాలజీని పూర్తిగా పక్కన పెట్టేస్తాయి. ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకోవడం మొదలుపెడితే మన బ్రెయిన్లో తెలియకుండానే ఒక కొరత మనస్తత్వం, అంటే స్కేర్సిటీ మైండ్సెట్ మొదలవుతుంది. ప్రతిదీ కోల్పోతున్నామనే ఫీలింగ్ వస్తుంది, కానీ కొత్త అవకాశాలను వెతకడం మానేస్తాం. ఇది మనల్ని రెండో విభాగానికి తీసుకొస్తోంది. అదే డిఫెన్స్లో ఆడటం. అంటే ఎప్పుడూ ఖర్చులు ఎలా తగ్గించాలి అని ఆలోచించటం. ఇదొక పెద్ద ట్రాప్ లాంటిది. కొరత మనస్తత్వం అంటే ఇదే. మన దగ్గర వనరులు అంటే డబ్బు, సమయం అన్నీ చాలా తక్కువగా ఉన్నాయని మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వటం. దీనివల్ల మన మైండ్లో ఒక పేదరికపు ఆటోపైలట్ ఆన్ అయిపోతుంది. అప్పుడు మనం ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా మనం ఎంత కోల్పోతున్నామనే లెక్కలే వేసుకుంటాం. సో ఈ మైండ్సెట్తో వచ్చే అతిపెద్ద ప్రమాదమేంటో తెలుసా? మనం ఒక 150 రూపీస్ ఆటో ఛార్జీ గురించి గంటసేపు ఆలోచిస్తూ 10 లక్షల రూపాయల విలువైన సమస్యను పరిష్కరించే మెంటల్ ఎనర్జీని కోల్పోతాం. అంటే చిన్న చిన్న పైసలు ఏరుకోవడం కోసం మన కళ్ల ముందున్న కోట్ల రూపాయల అవకాశాలను దాటేస్తున్నాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అంతా డిఫెన్స్ ఆడితే ఎలా? మనం ఈక్వేషన్ యొక్క మరోవైపు చూడాలి. సమస్య నుండి పరిష్కారం వైపు, డిఫెన్స్ నుండి అటాక్ వైపు వెళ్ళాలి. అదే మన సంపాదన ఇంజిన్. చూడండి, డిఫెన్స్ ఆటకు అంటే పొదుపుకు ఎప్పుడూ ఒక లిమిట్ ఉంటుంది. ఖర్చుల్ని 0 కంటే తగ్గించలేం కదా. కాని అటాక్కి అంటే సంపాదనకు ఆకాశమే హద్దు, దానికెలాంటి లిమిట్ ఉండదు. ఇది కొరత నుండి సమృద్ధి మనస్తత్వం వైపు మారడం లాంటిది. ఈ బార్ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక వ్యక్తి నెలకు 10 గంటల టైం పెట్టి కూపన్లు వెతకడం, క్యాబ్ డ్రైవర్లతో బేరాలాడటం లాంటివి చేసి ఓ 3,000 రూపాయలు ఆదా చేశాడు అనుకుందాం. కాని అదే 10 గంటలని ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి పెడితే, దాని ద్వారా ఓ ఫ్రీలాన్స్ క్లయింట్ను సంపాదిస్తే అదనంగా 50,000 రూపాయలు సంపాదించొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఎవరి రిటర్న్ ఆన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్? ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మనల్ని మనం కుదించుకుంటూ ఖర్చులు తగ్గించుకుంటూ సంపదను నిర్మించలేం. మనం ఈ సిస్టమ్ను మించి సంపాదించాలి. మన సంపాదన శక్తిని పెంచుకోవాలి. సరే, బావుంది. మరి ఈ అటాకింగ్ స్ట్రాటజీని ఎలా అమలు చేయాలి? ఇప్పుడు మనం ఒక 3 స్టెప్ అటాక్ ప్రోటోకాల్ గురించి తెలుసుకుందాం. మన సంపదను పెంచుకోవడానికి ఇదొక చీట్ కోడ్ లాంటిది. ఈ 3 దశలేంటంటే: 1 శాలరీ ఆర్బిట్రేజ్, 2 అసమాన నైపుణ్యాలను సంపాదించడం, 3 గ్యాప్ గరిష్టీకరణ. వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ స్టెప్ శాలరీ ఆర్బిట్రేజ్. మన ప్రైమరీ ఇన్కమ్ని పెంచుకోవడానికి ఇదే ఈజియెస్ట్ వే. ప్రతి 18 నుండి 24 నెలలకు ఒకసారి మన కంపెనీ సరైన జీతం పెంచట్లేదని అనిపిస్తే జాబ్ మారాలి. డేటా ఏం చెప్తుందంటే, తెలివిగా ఉద్యోగాలు మారేవాళ్లు లాయల్టీ పేరుతో ఒకేచోట ఉండిపోయేవాళ్లకంటే చాలా ఎక్కువ సంపాదిస్తారట. మనల్ని మనం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సీఈఓలాగా భావించుకోవాలి. ఇక రెండోది అసమాన నైపుణ్యాలు. అంటే నేర్చుకున్నాక తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ విలువను క్రియేట్ చేసే స్కిల్స్ అన్నమాట. ఉదాహరణకు ఆటోమేటెడ్ ఏఐ వర్క్ఫ్లోలు, పైథాన్తో డేటా అనాలిటిక్స్, లేదా ఎలైట్ కాపీ రైటింగ్ లాంటివి హై ఇన్కమ్ స్కిల్స్. బడ్జెట్ వేయడానికి వేస్ట్ చేసే టైంని ఇలాంటివి నేర్చుకోవడానికి వాడాలి. ఇక చివరిది చాలా చాలా ముఖ్యమైన స్టెప్ గ్యాప్ గరిష్టీకరణ.
ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కువ సంపాదించామని చెప్పి ఖరీదైన వస్తువులు కొనడం కాదు, లైఫ్ స్టైల్ని పెంచడం అస్సలు కాదు. అసలు గోల్ ఏంటంటే మన సంపాదనకి మన ఖర్చులకు మధ్య ఉన్న గ్యాప్ను పెంచడం. ఆ ఎక్స్ట్రా డబ్బును నిఫ్టీ 50, రీట్స్ లాంటి వెల్త్ క్రియేషన్ ఇంజన్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఫైనల్గా మనం అలవర్చుకోవలసింది ఒక కొత్త సంపద మనస్తత్వం. ఇది కేవలం ఒక స్ట్రాటజీ కాదు, మన ఆలోచన విధానంలో రావాల్సిన ఒక ఫండమెంటల్ చేంజ్. ఏదైనా కొనలేనిది కావాలనుకున్నప్పుడు దీన్ని ఎలా వదులుకోవాలి అని ఆలోచించకుండా ఈ పవర్ఫుల్ ప్రశ్న వేసుకోవాలి. దీన్ని చాలా సులభంగా కొనగలిగే స్థాయికి ఒక వ్యక్తి ప్రపంచానికి తన విలువను ఎలా పెంచుకోవచ్చు? ఈ ఒక్క ప్రశ్న మన ఫోకస్ని వదులుకోవడం నుండి సృష్టించడం వైపు మారుస్తుంది. పొదుపు అనేది బతకడానికి ఒక సాధనమంతే, అది సంపదను నిర్మించే వ్యూహం కాదు. కాబట్టి లెక్కలు వేయడం ఆపేసి అటాక్ చేయడానికి రెడీ అవ్వాలి. క్యాలిక్యులేటర్ పక్కన పెట్టి కత్తి చేతిలోకి తీసుకోవాలి. మన సమయానికి, మన సామర్థ్యానికి విలువ ఇవ్వడం మొదలుపెడితే మిగిలినాట అదే సెట్ అవుతుంది.